ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మనం కొన్నిసార్లు మనతోటే అనుకుంటూ ఉంటాం, ఇది ఎలా జరుగుతుంది, కానీ దేవుడు అంటా ఉన్నాడు. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, మీ విశ్వాసము వల్ల అది జరుగుతుంది. ఆమేన్. మనం అనుకుంటాం, ఇది ఎలా జరుగుద్ది, ఇది చేయగలమా, లేకపోతే ఇది మన జీవితంలో జరుగుతుందా, ఇది ఎట్లా సాధ్యమవుతుందని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఇది జరుగుతుంది, కానీ మీ విశ్వాసం కావాలని చెప్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ ప్రపంచమంతా కూడా ఇప్పుడు మారు మోగుతున్న వార్త ఏమిటి అంటే తుఫాను. మరలా దానికి ఒక పేరు కూడా పెట్టారండి, మోందా. మోందా. ప్రజలంతా కూడా భయపడుతున్నారు. కానీ నేనంటాను, నీవు నమ్ము, ఆయనపై ఆధారపడు, ప్రార్థించు, అంతా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నీటిపైనే నడిచినవాడు ఆ నీటిని ఆపలేడంటారా? ఆయన సర్వశక్తుడు, సర్వాధిపతి, సమస్తమునకు ఆధారభూతుడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పేతురు అంటాడు, మరి శిష్యులందరూ కలిపి మరి పడవలో వెళ్తూ ఉంటే పెద్ద తుఫాను చెలరేగుతూ ఉంటుంది. మరి ఆ తుఫానులో మరి భయపడిపోతూ ఉంటారు. మరి ఆ తుఫానులో యేసయ్య ఉన్నప్పటికీ మరి భయపడిపోతూ ఉంటారు. అప్పుడు యేసయ్య నీటిపై నడవడం చూస్తాడు పేతురు. అది చూసి పేతురు అంటూ ఉంటాడు, నేను కూడా నీటిపై నడుస్తాను అని. యేసయ్య అంటారు, నీవు నమ్మితే నీవు అనుకున్నది చేయగలవు. కానీ అతడు అంటాడు, నీవు ఆజ్ఞాపించు అని. ఆయన నీవు నమ్ము, అదే విశ్వాసంతో మొదట అడుగు వేయి అన్నప్పుడు చక్కగా నీటిపై పేతురు నిలబడగలుగుతాడు. ఎప్పుడైతే అలల వైపు చూస్తాడో తద్వారా తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి తద్వారా అవిశ్వాసంతో తనలో అవిశ్వాసం మొదలవుతుందో, ఎప్పుడైతే అవిశ్వాసం మొదలవుతుందో మెల్లగా మునిగిపోవటం ప్రారంభమవుతుంది. దీనిని లోపల అవిశ్వాసాన్ని ఉంచుకొని విశ్వాసమున్నట్లు ప్రవర్తించడం అంటారు కదండి. మరి రెండవదిగా చూసినట్లయితే మరి మోషే మరి దేవుడు మరి తన ప్రజలందరినీ తీసుకుని మరి పాలు తేనెలు ప్రవహించు దేశానికి మరి తీసుకువెళ్ళమని చెప్పినప్పుడు మరి తన ప్రజలని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు మరి ఎర్ర సముద్రం అనేది ఎదురు పడుతుంది. మరి అది ఎదురు పడినప్పుడు మరి దేవుడు అంటూ ఉంటారు, నీవు నడువు మరి అని చెప్పినప్పుడు మోషే లేదు, ముందు నువ్వు మరి దీన్ని పాయలుగా చేసి మార్గాన్ని ఏర్పరిచి సమస్తాన్ని సరిచేసి ఒక రహదారిని నువ్వు ఏర్పరిస్తేనే నేను వెళ్తాను అని అయితే చెప్పలేదు. కానీ మొదటిగా యేసయ్యకు చెప్పాడు. రెండవదిగా తను విశ్వాసంతో నడవడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే విశ్వాసంతో మోషే నడవడానికి ముందుకు వెళ్తాడో యేసయ్యను నమ్మి మరి వెంటనే మరి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆయనని మొదటగా నమ్మాలి. ఆయన నమ్మినప్పుడు మన జీవితంలో అనేక కార్యాలని చూడగలుగుతాం. మరి బైబిల్లో ఇంకొకరిని మనం చూసుకున్నట్లయితే షద్రక్, మేషక్, అబేద్నెగో వీరు ముగ్గురు కూడా విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మరి సడన్గా ఒక మరి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. ఏంటంటే మరి దేవుణ్ణి తప్ప ఎవరినటువంటి మరి పూజించినటువంటి వీరికి సడన్గా ఒక పరీక్షనే మనం చెప్పుకోవాలి. మరి
నమస్కరించమన్నప్పుడు, ఒక విగ్రహానికి నమస్కరించమన్నప్పుడు మరి అందరూ కూడా మరి నమస్కరిస్తూ ఉంటారు. ఆ ప్రజలందరూ కూడా. మరి వీరు ముగ్గురు మాత్రం మేము నిత్యము కొలుస్తున్నటువంటి నిజమైనటువంటి మా యేసుక్రీస్తుకు, మా నిజ దేవునికి తప్ప ఎవరికీ నమస్కారం పెట్టం, ఎవరిని మేము ప్రార్థించమన్నప్పుడు మరి మండుచున్న కొలుములో వేయడానికి మరి వీరిని ముగ్గురిని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, అయినప్పటికీ చావైనా మాకిష్టమే కానీ మరి మేము మాత్రం వేరే ఒకనికి మేము నమస్కరించం, వేరే దేవునికి మేము ప్రార్థించమంటారు. మరి అగ్నిగుండంలో వేస్తే పరిస్థితి ఏంటండి? మరలా మరి ఇంకా పరిస్థితే ఉండదు కదా. అయినప్పటికీ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ రక్షింపకపోయినా మేము యేసయ్యను తప్ప ఎవ్వరినీ నమ్మమని కళాఖండిగా చెప్పి విశ్వాసంతో ముందుకు ఎప్పుడైతే సాగుతారో మరి ఆ దహించే ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి కూడా మన యేసయ్య రక్షిస్తాడు. రక్షించినట్టు బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. మరి ఒకనిగా మనం చూసినట్లయితే డానియేల్, ఎంత విశ్వాసం అండి వీరికి. మరి దానియేలు కూడా చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు. సింహాలంటే ఎంత భయమండి. మరి సింహాల బోనులో వేస్తానన్నప్పుడు కూడా డానియేలు భయపడలేదు. ఆ సింహాల బోనులో వేసిన తను భయపడలేదండి. మరి కొద్ది కాలం క్రితం ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక యవనస్తుడు మరి ఒక జూకి వెళ్తాడట. మరి జంతువులను చూడడానికి సరదాగా గడపడానికి వెళ్ళినప్పుడు మరి ఎలా పడతాడో తెలియదు కానీ మరి సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలు జారి ఆ పులి ఉన్నటువంటి బోన్లో పడతాడట. మరి దాంట్లో పడినప్పుడు మరి ఆ పులి అయితే అతన్ని మరి ఏమీ చేయలేదట, కానీ చంపలేదు కానీ తినలేదు. కానీ ఆ పులిని చూసిన వెంటనే ఆ యవనస్తుడికి ఒక రకమైనటువంటి భయం. ఎవరికైనా భయం ఉంటుంది కదా. మరి ఆ భయంతో అది ఎక్కడ తినేస్తుందో, అది ఎక్కడ ఏం చేస్తుందో అని భయపడిపోయి ఒక మూలకు వెళ్ళిపోయి నన్నేమి చేయొద్దని భయపడతా ఉన్నప్పుడు మరి దానికి కూడా మరి ఒక కొత్త వ్యక్తి అది జంతువు సడన్గా మనిషిని చూసేసరికి దానికి కూడా కొంత భయం అనేది ఉంటుంది కదా. మరి ఆ జంతువు మరి ఆ యవనస్తుడి దగ్గరికి వస్తుండగా మరి ఆ యవనస్తుడు భయంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడని, గుండె ఆగిపోయిందని మరి ఆ మధ్య కాలంలో ఆ వార్త చాలా హల్చల్ చేసింది. అదే రీతిగా మరి ఇక్కడ చూసినట్లయితే మరి బోనులో పడిన వ్యక్తి ఎందుకు అట్టి రీతిగా భయపడ్డాడు అంటే మరి ఆ జంతువుని చూసి భయపడ్డాడు. ఎందుకంటే అది హానికరమైనది, అది మనుషులకి ప్రమాదాన్ని కలిగించేది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డానియేల్ కూడా అదే రీతిగా సింహాల బోనులో వేయబడ్డాడు. కానీ డానియేల్ అయితే తనలాగా భయం అయితే పడలేదు కానీ ప్రార్థించాడు. ఎందుకంటే ఈ సింహాల బోనులో నుంచి కూడా నా దేవుడు నన్ను రక్షించగలడు, నా దేవుడు ఎటువంటి పరిస్థితిలో నుంచన్నా నన్ను బయటికి తీసుకురాగలడని ఎప్పుడైతే నమ్మాడో ప్రార్థించడం, పాటలతో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. తద్వారా సింహాల నోళ్లను మన యేసయ్య మూసివేశాడు. ఆమేన్. దేవుడికి అసాధ్యమైనది మన జీవితాల్లో ఏది ఎంత మాత్రం లేదు. కానీ మనం నమ్మాలి. నీవు నమ్మినట్లయితే గొప్ప కార్యం చూడగలుగుతావు. ఆనాడు రక్తస్రావం కలిసి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి తను భయంకరమైన స్థితిలో ఉంది. అనేక చోట్లకి తన పడుతున్నటువంటి వ్యాధి నుంచి బయటపడడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళింది. అనేక మంది తను బాగు చేస్తారని అనేక చోట్లకు వెళ్ళింది. కానీ తన వ్యాధి ఎంత మాత్రము తగ్గలేదు. మరి 12 సంవత్సరాల నుంచి తను పడుతున్న భయంకరమైన బాధపడుతూ ఉండగా ఎవరో చెప్తే విన్నదట యేసయ్య బాగు చేస్తాడని. మరి ఆ మాట విని నెమ్మదిగా అయితే కూర్చోలేదు కానీ ఆయనను నమ్మి మరి కూర్చోలేదు. కానీ మూడవదిగా ఆయనను వెతికి మరి ఆమె సైలెంట్గా ఉండలేదు. కానీ ఆయనను మరి తాకాలి, ఆయనను ఎప్పుడైతే నేను తాకుతానో నా వ్యాధి నుంచి నాకు స్వస్థత వస్తుందని నమ్మింది. పరుగున ఆయన కొరకు ఎంతమంది ఆపినా, ఎంతమంది అడ్డొచ్చినా, బహుజన సమూహము మధ్య ఆయన వెళ్తూ ఉండగా మరి ఎలా వెళ్ళిందో, ఎంత కష్టపడిందో, లేవలేని స్థితిలో ఉన్నటువంటి తను మరి తన ముందు
ముందుగా ఒక అడుగు వేసింది కాబట్టే మరి యేసయ్య తను ఉన్న స్థలానికి వచ్చి తనను ముట్టి స్వస్థపరచలేదు, కానీ తనే ఆయనను వెతుకుకుంటూ విశ్వాసంతో ఆయన యొద్దకు వెళ్ళి మరి ఎంత విశ్వాసం, అచంచలమైన విశ్వాసం అనే మనం చెప్పొచ్చండి. మరి ఆ విశ్వాసంతో ఎప్పుడైతే మరి జనసమూహం మీద పడుతున్నా తను వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ కూడా మరి జనసమూహం మధ్యలో మరి బహుశా ఎన్నో ఆటంకాలు వచ్చుంటే ఎంతోమందిని ఆమెను ఆపుంటారు, మరి తన అనారోగ్యంతో వెళ్ళలేని పరిస్థితి అవ్వచ్చు, కానీ విశ్వాసంతో ముందుకు అడుగు వేసింది. తను ఒక స్టెప్ తీసుకుందండి. తీసుకుని ముందుకు ఎప్పుడైతే వెళ్ళిందో ఆయన వస్త్రపు చెంగును తాకింది. వెంటనే ఆమెకు స్వస్థత వచ్చిందండి. వెంటనే యేసయ్య అంటారంట, మరి వెంటనే యేసయ్య అక్కడ నిలిచిపోయి ఎవరు నన్ను ముట్టింది అని అడిగినప్పుడు తన చుట్టూ ఉన్న శిష్యులు అంటూ ఉంటారంట, యేసయ్య మరి మీరు ఇలా అడుగుతున్నారేంటి తండ్రి, అనేక మంది ఇక్కడ ఉన్నారు, జనసమూహం మధ్యలో మనం వెళ్తూ ఉండగా ఎవరో ఒకరు చేయి మీకు మిమ్మల్ని తాకుంటుంది అని అన్నప్పుడు మరి యేసయ్య అంటూ ఉంటారంట, లేదు లేదు లేదు, ఇది విశ్వాసంతో తాకిన మరి మరి హస్తం అని చెప్పినప్పుడు మరి విశ్వాసంతో ఇక్కడ ఎవరు నన్ను ముట్టారు, తద్వారా నాలో ఉన్న ప్రభావం వారిని తాకింది, వారికి స్వస్థత వచ్చింది. ఆమేన్. మరి అదే విశ్వాసంతో మరి ఆమె తాకిందని ఆయనకు తెలుసు. అంటే మనలో విశ్వాసం ఉందో లేదో కూడా ఆయనకు తెలుసు. మనం కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం నాలో విశ్వాసం ఉంది అంటే, ఇక్కడ మనం పేతుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను నమ్మలేదు, కానీ ఆయనలా నడవాలనుకున్నాడు, తద్వారా మునిగిపోయాడు. ప్రస్తుతం నిలబడినప్పటికీ మరి కొంత సమయం అయ్యేసరికి తను మునిగిపోవటం ప్రారంభమవుతుంది. అదే రీతిగా మరి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసంతో ఆయన తాకింది, మరి తాకిన ఆమెకు ఆయనలోని ప్రభావం బయటికి వెళ్ళి ఆమెను తాకింది. ఆమేన్. మరి ఇటు చూసినట్లయితే మరి విశ్వాసంతో మరి ఎవరికి విశ్వాసం ఉందో విశ్వాసం లేదో ఆయనకు తెలుసు. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని ఎరిగిన సర్వాధిపతి, సమస్తానికి ఆధారభూతుడు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. మరి దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసే కార్యాలు, ఆయన చేసేవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరమైన కార్యాలు. ఆమె నిట్టి విశ్వాసం నీలో నాలో ఉన్నట్లయితే, మనలో ఉన్నట్లయితే మనం కూడా అట్టి గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మనం కూడా పేతురు వలె మరి ఆయన కార్యం చేస్తాడు అని నమ్మి మరలా వెనక్కి చూసి ఇది జరుగుతుందా అనుకోవడం కాదు, కానీ మరి ఆయన నమ్మడమే కాదు, ఆయన ఇస్తాడు అని నమ్మాలి. నాకు కూడా మరి ఎంత విశ్వాసం, నేను కూడా మరి నమ్మేదాన్ని, కానీ నేను ఒక రీతిగా చెప్పాలంటే మరి నా భర్త మరి కొన్నిసార్లు తన దగ్గర నేర్చుకున్నానని చెప్పాలేమో. తను చెప్తా ఉంటారు, నేను విశ్వాసం అంటే అమ్మ నేను నమ్మటమే కాదు, కానీ ఇంకొక నిమిషం ఉంది, ఈరోజు అయిపోవడానికి ఇంకొక నిమిషం ఉందనగా కూడా మరి నాలో విశ్వాసం స్టిల్ అలానే ఉంటుంది, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, తద్వారా నేను పొందుకుంటాను. ఈ మాట మాత్రం నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆమె మరి మీరు కూడా అట్టి విశ్వాసం కలిగి ముందుకు సాగినట్లయితే మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడగలుగుతారు. దేవుడి వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.